నమస్కారం మీరు చూస్తున్నది సిసిసి న్యూస్ నేను దేవి విజయంలో కీలక పాత్ర పోషించిన సుమారు 700 మందిని సముచిత రీతిలో సత్కరించి అభినందించి కూటమి నేతలపై అభిమానాన్ని తనదైన శైలిలో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చాటుకున్నారు. రాజమండ్రి జేఎన్ రోడ్ చెరుకూరి కళ్యాణ మండపంలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం విస్తృత స్థాయి ఆత్మీయ అభినందన సమావేశాన్ని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తెలుగువారి గుండెల్లో సజీవంగా ఉంటుందన్నారు. ప్రజల ఆకాంక్షల నుంచి తెలుగుదేశం పార్టీ పుట్టిందని, ఆడబిడ్డలకు ఎన్టీఆర్ కల్పించిన ఆస్తి హక్కు దేశానికే దిక్సూచి అయిందని వివరించారు. టీడీపీకి కార్యకర్తలే బలమని, వారందరి ఆశీస్సుల వల్లే ఇంతటి భారీ విజయాన్ని సాధించారని, ఎన్డీఏ కూటమి సభ్యుల సహకారం మరువలేనిదని వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గంలో కార్యకర్తలు అందరికీ అండగా ఉంటారని హామీ ఇచ్చారు. ప్రజలు మెచ్చే విధంగా పాలన కొనసాగుతుందని, ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుని రాష్ట్ర ప్రజలకు అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా అందిస్తామని పేర్కొన్నారు. విజయంలో కీలక పాత్ర పోషించిన సుమారు 700 మంది క్లస్టర్ ఇన్ఛార్జీలను, యూనిట్ ఇన్ఛార్జీలను, బూత్ ఇన్ఛార్జీలను, ముఖ్య నాయకులను దుస్సాలవులతో సత్కరించి ప్రతి ఒక్కరికి మొక్కను బహూకరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, రూరల్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మత్సేటి ప్రసాద్, కడియం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, జిల్లా ఉపాధ్యక్షులు మార్ని వాసుదేవ్, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, గంగిన హనుమంతరావు, రాష్ట్ర రైతు నాయకులు మార్గాన్ సత్యనారాయణ, రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, నున్నా కృష్ణ, కురుకూరి కిషోర్, అన్నందేవుల చంటి, బోడపాటి గోపి, చెల్లుబోయిన శ్రీనివాస్, దండమూడి ప్రసాద్, కామిని భాస్కర్ చౌదరి, పండూరి అప్పారావు, బొప్పన నాగేశ్వరరావు, తలారి మూర్తి, నిమ్మలపూడి రామకృష్ణ, ప్రతిపాటి రామారావు చౌదరి, సేలం గోవిందు, రొంబచెర్ల ఆంటోనీ, షేక్ సుబాన్, పితాని శివరామకృష్ణ, బిక్కిన సాంబశివరావు, గంగిన నాని, దారా అన్నవరం, గంగిన జాహ్నవి, కొయ్యను కుమారి, గొందేసి మాధవీలత, మన్యం నాగేంద్ర, వాసంశెట్టి పలువురు నాయకులు పాల్గొన్నారు. మన జరిగిన సంగ్రామంలో తెలుగుదేశం విజయబాట ఎగురవేయడానికి ప్రధాన కారకులు ఎన్డీఏ కూటమితో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి నాయకత్వాలను పటిష్టం చేస్తూ గెలుపు ఓటములను లెక్క చేయకుండా పనిచేసిన వ్యక్తులు వాళ్ళని సన్మానించుకోవడం మా బాధ్యత. వాలంటీర్ వ్యవస్థను పెట్టి పార్టీని నిర్వీర్యం చేసి ఏ విధంగా దొంగలబాధ్యతనంతో పతనమైపోయాడు జగన్మోహన్ రెడ్డిని చూసాం. దానికి భిన్నంగా కార్యకర్తలను గౌరవించడం, కార్యకర్తలకు విశేష సేవలు అందించడం, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవలు చేసిన లక్ష్యంలో కూడా తెలుగుదేశం పార్టీ ఉంది. నా ఎన్నికల్లో 82 నుంచి పనిచేస్తున్న అనేక మంది సీనియర్ కార్యకర్తలు, నవయువకులు అందరూ ఉన్నారు. వారందరికీ కృతజ్ఞతలు చెప్పుకోవడం కోసం ఆత్మీయ సభ ఏర్పాటు చేశాం. వాళ్ళందరినీ కూడా పిలుచుకొని సన్మానించుకొని మీ వల్ల నేను ఈ స్థానంలో ఉన్నానని చెప్పుకునే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం స్టార్ట్ అయ్యి 2009లో అప్పటి నుంచి ఇప్పుడు దాకా జరిగిన 4 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ కంచుకోటగా నిలిచింది. దానికి ముఖ్య కారణమైన తెలుగుదేశం పార్టీ క్యాడర్ కార్యకర్తల్ని ఈ విజయం మొన్న అందిన 2024 విజయం తర్వాత ఈ 64,000 అత్యధిక మెజారిటీతో మళ్ళీ తెలుగుదేశం పార్టీని, అదేవిధంగా మన ప్రీతమ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారిని 7వసారి ఎమ్మెల్యేగా గెలిపించిన ఘనత అంతా కూడా మా క్యాడర్దే. అలాంటి క్యాడర్ని మనం ఎంత మంచి విజయం అందుకున్నాక వాళ్ళందరినీ పేరు పేరున అభినందించి వారు పడ్డ కష్టాన్ని గుర్తించి వాళ్ళందరినీ కూడా ఇవాళ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రాజమండ్రిలో సిపిఎం తూర్పుగోదావరి జిల్లా 24వ మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం స్ఫూర్తితో విశాల పోరాటాలకు ప్రజలు సంసిద్ధం కావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని వ్యతిరేకించిన ఆర్ఎస్ఎస్ మనువాదమే ఈ దేశానికి రాజ్యాంగం అంటూ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ కూటమి ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ విధానాలను అమలు చేస్తోందని వివరించారు. ఇటువంటి చర్యలను అడ్డుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లా 24వ జిల్లా మహాసభలు జిల్లా కేంద్రమైన రాజమహేంద్రవరంలో తొలి రోజు శనివారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. వందలాది మంది కార్యకర్తలు మున్సిపల్ స్టేడియం నుంచి తాడితోట సెంటర్, మెయిన్ రోడ్ మీదుగా కోటిపల్లి బస్టాండ్ వరకు ప్రజా ప్రదర్శన నిర్వహించారు. ఎర్ర జెండాలతో రెడ్ షర్ట్స్ వాలంటీర్లు చేపట్టిన కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం కోటిపల్లి బస్టాండ్ ఆవరణలోని సీతారాం ఏచూరి వేదికపై నుంచి వక్తలు ప్రసంగించారు. ఈ సభకు జిల్లా కార్యదర్శి టి అరుణ్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో భాగంగా ప్రజానాట్య మండలి కళాకారులు ఆలపించిన గీతాలు ప్రజలను ఆలోచింపజేశాయి.
సభను ఉద్దేశించి వి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం లౌకిక తత్వం వైపా సనాతన ధర్మం వైపా అని సూటిగా ప్రశ్నించారు. కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం మాట్లాడుతూ 6 నెలల్లోనే చంద్రబాబు పాలన ఘోరంగా విఫలమైందని అన్నారు. పాలకులు మారినా ప్రజల కష్టాలు మారలేదని వివరించారు. జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడుతూ నూతన జిల్లా ఏర్పడి 2.5 ఏళ్లు గడిచినా ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు నిధులు కేటాయించలేదని అన్నారు. ఫలితంగా ప్రజలు తమ సమస్యలను విన్నవించుకునేందుకు అనేక వ్యయ ప్రయాసాలతో బొమ్మూరులోని కలెక్టర్ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తుందని అన్నారు. తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ విధానాలను అమలు చేస్తోందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు ఎం సుందరబాబు, వై బేబీరాణి, పి తులసి, బి పవన్, ఎన్ రాజా, సీనియర్ నాయకులు ఎస్ఎస్ మూర్తి, పోలిన వెంకటేశ్వరరావు, టిఎస్ ప్రకాష్, ఐద్వా నాయకులు జరీనా, వెంకటలక్ష్మి, సిపిఎం నగర కార్యదర్శి కె రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ మహాసభ సందర్భంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి కొన్ని అంశాలని, ఈ జిల్లాకి సంబంధించినటువంటి విషయాల్ని అరుణ్ మీ దృష్టికి తీసుకొచ్చారు. పాలకులు మారారు, రాష్ట్రంలో పరిపాలన మారింది, పరిపాలనకు అనుగుణమైనటువంటి మార్పు జరుగుతుంది అని ప్రజలు ఆశించారు. కానీ ఆశించిన మేర మార్పు కనబట్ల. ఎందుకంటే కాపురం చేసే కళ కాడి గోడలోనే కనబడుతుంటారు. పుష్కరాల రేవులోని గోదావరి మాతకు తెలుగు మహిళలతో 1008 బిందెలతో గోదావరి మాతకు గోదావరి జలాభిషేకం నిర్వహించారు. ఆ గోదారమ్మ మాత చల్లని చూపులు రాజమహేంద్రవరంపై ఎప్పుడూ ఉంటాయని, ఆ తల్లి దీవెనల వల్ల తమ అభిమాన నాయకుడు ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో అఖండ మెజారిటీతో ఎమ్మెల్యే అయ్యారని, అలాగే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందని టీడీపీ రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, నగర అంగన్వాడీ కమిటీ అధ్యక్షురాలు బోను ఈశ్వరి, పార్లమెంట్ మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి అన్నారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి ఎమ్మెల్యే అవ్వాలని, అలాగే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని బోను ఈశ్వరి గోదావరి మాతకు ఎన్నికల సమయంలో మొక్కుకున్నారు. ఆ 2 కోరికలు నెరవేరితే 1008 బిందెలతో గోదావరి జలాభిషేకం చేస్తానని మొక్కుకున్నారు. అలాగే 7 సార్లు వెంకన్నమాల వేస్తానని మొక్కుకున్నారు. ఆమె మొక్కు నెరవేరడంతో పుష్కరాల రేవులోని గోదావరి మాతకు తెలుగు మహిళలతో 1008 బిందెలతో గోదావరి మాతకు గోదావరి జలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మజ్జి రాంబాబు, బోను ఈశ్వరి, మాలే విజయలక్ష్మి మాట్లాడుతూ గతంలో 108 బిందెలతో గోదావరి మాతకు జలాభిషేకం నిర్వహించినట్టు తెలిపారు. రాష్ట్రంలో జగన్ దుష్టపాలన పోయి ప్రజా సంక్షేమ పాలన వచ్చిందన్నారు. అలాగే నగరానికి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎమ్మెల్యే అయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా, పార్లమెంట్ కమిటీ అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్, టీడీపీ నాయకులు రొంకాని విజయ్, తెలుగు మహిళలు కోసూరు చండీప్రియ, తురకాల నిర్మల, గొర్రెల రమణి, మీసాల నాగమణి, ఏ లక్ష్మి, కర్ణం లక్ష్మీనాయుడు, లీలా, లక్ష్మి, బర్ల గిరిజ, తుళ్ళి పద్మ, దొంగ నాగమణి తదితరులు పాల్గొన్నారు. గతంలో ఈ మొక్కుబడి తీసుకోవడం జరిగింది. ఆ మొక్కుబడికి కారణంగా గతంలో వాసు గారి సీట్ వచ్చినంటే 108 బిందెలతోటి కార్యక్రమం చేయడం జరిగింది. ఇవాళ రాష్ట్ర ప్రగతి కోసం, రాష్ట్ర పురోభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఇవాళ 1008 బిందెలతోటి గోదావరి మాతకి అభిషేకం కూడా నిర్వహించడం జరుగుతుంది. రానున్న పుష్కరాల్లో ఏ వంతనే కార్యక్రమాలు కార్యకలాపాలు జరగకుండా దిగ్విజయంగా పుష్కరాలు కూడా జరగాలని చెప్పి ఆ గోదావరి మాతకి పూజలు చేయడం కూడా జరుగుతుంది. ఆదిరెడ్డి వాసగాని వెంకటేశ్వర స్వామి దగ్గర నుండి చేయించుకున్నారు అనుకున్నాను. నేను ఈరోజు 7వ మాల, నేను మాల ఎందుకు తీయలే తెలుసండి, 108 బిందులు సమర్పించుకొని నేను ఈరోజు మాల ఇక్కడ తీస్తానండి. 7 నెలలు పెద్ద తిరుపతి నెలకు ఒకసారి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు గెలిచాక వాసు గారు కలిసి 7 నెలలు వేస్తానని మొక్కుకున్నాను. ఆ మొక్కు చెల్లించుకున్నాను. 7 రాజమండ్రి వై జంక్షన్ వద్ద సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం నాయకులు పాలాభిషేకం చేశారు. బడుగు బలహీన వర్గాల నేత, స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్నను, వారి మనవరాలను, బీసీ నేతలను అవమానించడం దారుణమని తూర్పుగోదావరి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వంక మల్లికార్జున స్వామి పేర్కొన్నారు. నూజివీడులో రాజకీయాలకు అతీతంగా జరిగిన సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని వివాదాస్పదం చేసి బీసీ నేతలతో క్షమాపణలు చెప్పించడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు పిలుపు మేరకు ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాల వద్ద ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా మల్లిబాబు నేతృత్వంలో స్థానిక వై జంక్షన్ వద్ద గల గౌతు లచ్చన్న విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మల్లిబాబు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా జరిగిన కార్యక్రమాన్ని వివాదాస్పదం చేసి బీసీ నేతలైన మంత్రి పార్థసారథి, కొనకళ్ళ నారాయణ, ఎమ్మెల్యే శిరీష్లను అవమానించడం రాష్ట్రంలో బీసీలను అవమానించడమే అన్నారు.
బీసీలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం సిటీ రూరల్ అధ్యక్షులు బెల్డర్ చిన్న, జిల్లా నాయకులు లోడ అప్పారావు, రుక్మాంగరావులు మాట్లాడుతూ బీసీల అభ్యున్నతికి పాటుపడిన లచ్చన్నను అవమానించడం బీసీలందరినీ అవమానించడమే అని అన్నారు. తక్షణం క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నందరాడ అధ్యక్షులు సోరంపూడి శ్రీను, ఎంపీటీసీ సింగవరపు శ్రీను, రజక సంఘం అధ్యక్షులు కడజాల సత్యనారాయణ, సంకు సత్యరాజు, డి గౌరీ, లొట్ల వెంకటరమణ, ఎం వంగల మహాలక్ష్మి, కొల్లాకి నాగబాబు, బోర కనకలింగేశ్వరరావు, నందం స్వామి, మట్టా శ్రీనివాసరావు, యాగన ప్రసాద్, పెద్ద ఎత్తున కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇబ్బందికరంగా ఉండి ఆయనకి మచ్చ తెచ్చినటువంటి గౌతు లచ్చన్న గారికి ఈరోజు మేము అందరం కూడా మా బీసీ సంక్షేమ సంఘం సభ్యులు అందరం, ఎస్సీ ఎస్టీ బీసీ సభ్యులు అందరం కూడా ఈరోజు ఆయనకి పాలాభిషేకం చేసి అలాగే గోదావరి నీళ్ళతో శుభ్రం చేసి మేము ఆయనకి నివాళులు అర్పించడానికి అని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము ఈ కార్యక్రమం చేయబోతున్నాం. కులాల ఆశాజ్యోతి అయిన మన గౌతు జ్యోతిలక్ష్మణ గారిది మరి ఈరోజు పెద్దలు రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు మరి కేశవ శంకరరావు గారు పిలుపు వల్ల మరి అలా రాష్ట్రం అంతా కూడా మరి ఈరోజు ఎక్కడైతే మన జ్యోతిలక్ష్మణ గారిది విగ్రహాలు ఎక్కడున్నాయో అక్కడంతా కూడా పాలాభిషేకాలు కూడా మొదలెట్టడం చేయనందుకు బీసీలందరికీ సంబంధించి రాజకీయాలు అత్యధికంగా పాల్గొన్న వారిలో మరి ఎమ్మెల్యే స్థాయి, మినిస్టర్ స్థాయి, మరి ఒక బోర్డు చైర్మన్ స్థాయి అటువంటి వాళ్ళని రాజమండ్రి రూరల్ 16వ వార్డ్ బాలాజీపేట ఆర్కే నగర్లో 20వ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం రూరల్ 16వ వార్డ్ బాలాజీపేట సెంటర్లో ఆర్కే నగర్ 12వ వీధిలో గల శిలోహ మందిరం వ్యవస్థాపకురాలు బి గ్రేస్ కుమారులు గడ్డం సామ్యూల్ జాన్, గడ్డం డానియల్ థామస్లు, పండు బ్రదర్స్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో 20వ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రెవరెండ్ రవికుమార్, రెవరెండ్ యేసుదాసు పాల్గొని ముఖ్య వ్యాఖ్యోపదేశకులుగా వ్యవహరించి క్రిస్మస్ సందేశం అందించారు. అనంతరం క్రిస్మస్ కేకును కట్ చేసి పేదలకు వస్త్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎంపీ మార్కాని భరత్రాం, డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్, మేడ శ్రీనివాస్ పాల్గొని అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. పండు బ్రదర్స్ అతిథులను ఆహ్వానించి సత్కరించి అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ప్రేమ విందును ఏర్పాటు చేశారు. ఇది క్రైస్తవం అనేది ఒక విశ్వాసం, నమ్మకం. హిందువులు ఎలాగైతే భగవద్గీతని, ముస్లింలు ఎలాగైతే ఖురాన్ని, మనమేమో బైబిల్ని ఒక దృఢ సంకల్పంతో తీసుకొని ఆ మత సామరస్యాన్ని తీసుకొని ముందుకు సాగుతాం. మన జీవితాల్లో వెలుగులు నిండాలని, కష్టాల్లో ఆ ప్రభువు ఉన్నాడని, సమసమాజ స్థాపన కోసం ఆయన మనందరినీ ఉద్ధరించడం కోసం తన తనువును చాలించి మరలా పునరుత్థానం చెంది వచ్చారు. వచ్చిన సందేశాలే ఇవాళ మనం ఆచరణీయంగా ఉన్నాయి. కుటుంబ వ్యవస్థని ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ విధంగా సమాజం ముందుకు సాగాలి, ఆకలి దప్పులు లేని రాజ్యం ఉండాలని ఆ ప్రభు కోరుకున్నారు. పేదరికం లేని ఆదర్శ సమాజమే ఆయన కోరుకున్నది. అందుకనే ఎవరిని దూషించమని కానీ హింసించమని కానీ ప్రభు చెప్పలే. ఆఖరికి ఆయన హింసించిన వారిని కూడా క్షమించిన మహానుభావుడు జీసస్ క్రైస్ట్. ఆ విషయాన్ని మనం మర్చిపోవద్దు. మరి డిసెంబర్లో గొప్పదనం ఏంటి? డిసెంబర్లో గొప్పదనము జీసస్ పుట్టారు, అవునా కదా? మరి అందరం కూడా చాలా ఘనంగా క్రిస్మస్ జరుపుకున్నాము. మరి ఇవాళ బాలాజీపేటలో పండు బ్రదర్స్ వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా కలిపి ప్రతి సంవత్సరం కూడా మరి క్రిస్మస్ వేడుకల్ని చాలా ఘనంగా ఏర్పాటు చేస్తూ ఉంటారు. నేను ఎంపీ కాకముందు కూడా ఈ యొక్క బాలాజీపేట క్రిస్మస్ వేడుకలకు వచ్చేవాడిని, ఎంపీ అయినప్పుడు వచ్చాను. మరి వీళ్ళు చూపించే ఆప్యాయత, ప్రేమానురాగాలు, మళ్ళీ ఇక్కడ ఉన్న బాలాజీపేట ప్రజలందరి యొక్క ప్రేమానురాగాలు నేను ఎప్పుడు కూడా మర్చిపోలేనని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నా. క్రిస్మస్ అంటే సర్వమానవ సమానత్వానికి నిదర్శనం. యావత్ ప్రపంచం అంతా కూడా అందరూ సమానత్వాన్ని ప్రోత్సహిస్తూ ఈ సమాజంలో కులం, మతం అనే వివాదాలు లేకుండా ఒకే సమాజంగా ఒకే మానవత్వంతో ఉండాలి అని ఒక మెసేజ్ ఉన్నటువంటి బైబిల్లో ఈరోజు
అలాంటి సందేశం ఉన్నటువంటి ఆ బైబిల్ని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు, అలాగే ఆ కార్యక్రమానికి మేము ఇచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హ్యాపీగా ఆనందంగా గడుపుతూ ఉంటారు. క్రిస్మస్ అనగానే మాకు గుర్తొచ్చేది, నేను ఇక్కడ సెంటెన్స్లోనే నా చిన్న మొత్తం నా బాల్యం అంతా సెంటెన్స్లోనే గడిచింది. సెంటెన్స్లోనే నేను చదువుకున్నాను నా స్కూలింగ్ అంతా. సో ప్రతి సంవత్సరం క్రిస్మస్ సెలబ్రేషన్స్ మేము చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. క్రిస్మస్ తాత ఎవరు వస్తారో అని వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం. సో చాలా మెమరీస్ ఉన్నాయి నాకు సెంటెన్స్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ సిస్టర్స్తో. తర్వాత మేమందరం కూడా ప్రతి అసెంబ్లీలో చాలా సాంగ్స్ కూడా పాడేవాళ్ళం, క్రిస్మస్ సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళం. సో మీరందరూ కూడా యేసు చెప్పినట్టు మీరు మిమ్మల్ని ఎలా ప్రేమిస్తారో మీ పక్కన ఉన్న వారిని కూడా అదే విధంగా ప్రేమించి మీకు తోచిన విధంగా పేదవారికి సాయం చేసి అన్నం పెట్టి అందరినీ చాలా ప్రేమగా చూడాలనేది రాజమండ్రి ఆర్యాపురం డాక్టర్ ఏబీ నాగేశ్వరరావు పార్క్లో సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో నెలవారీ సమావేశం నిర్వహించారు. సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో నెలవారీ సమావేశం ఆర్యాపురం డాక్టర్ ఏబీ నాగేశ్వరరావు పార్కులో ఉన్న సీనియర్ సిటిజన్స్ డే కేర్ భవనంలో అసోసియేట్ ప్రెసిడెంట్ మురపాక వీర్రాజు అధ్యక్షతన సమావేశం జరిగింది. ముందుగా కార్యదర్శి మహంతి లక్ష్మణరావు అతిథులను వేదికపైకి ఆహ్వానించారు. మాజీ ప్రధాని కీర్తిశేషులు మన్మోహన్ సింగ్ మరణం పట్ల సంతాపం తెలియజేస్తూ సమావేశంలో 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. భారతదేశంలో పివి నరసింహారావుతో కలిసి సరళీకృత ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టి భారతదేశం జీడీపీ రేటును గణనీయంగా పైకి తీసుకువచ్చారని గోరుగుంతల వరప్రసాద్, మురపాక వీర్రాజు, కెకే సంజీవరావు తదితరులు వివరించారు. డిసెంబర్ నెలలో వివిధ తేదీల్లో జన్మించిన వారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. వారితో కేక్ కట్ చేయించి స్వీట్ ప్యాకెట్ అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. పుట్టినరోజు జరుపుకున్న 22 మందిలో జామిశెట్టి అప్పాజీ, బండి నరేంద్రబాబు, పడాల అప్పారావు, కొప్పాడ రామచంద్రరావు, కొండపల్లి సుబ్రహ్మణ్యం, కొప్పర్తి రవీంద్రనాథ్, జి వెంకట్రాజు, సిహెచ్ఎల్ హరనాథ్ శాస్త్రి తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో కొప్పాడ రామచంద్రరావు, పార్వతి, కాసాని శంకర్రావు, జేవీ రమణ, రేలంగి సూర్యభాస్కర్రావు, గంతకూర అప్పారావు, చప్పడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నేను చర్చిస్తే మంచిదేనంటే అప్పటికి ఎం నాగేశ్వరరావు, ప్రసాద్ గురుమూర్తి గారు వీళ్ళు అక్కడికి జాంపేట మా బెంచీల దగ్గర కూర్చుండేవారు ఏదో కాలక్షేపాన్ని. కానీ అది అలాగా కాలక్రమేణా ఈ సీనియర్ సిటిజన్స్ డెవలప్ చేయాలనే ఆలోచన వాళ్ళలో కలిగి దానికి అందరూ సహకరించారు. అలాగే మనకు ఆనాడు ఉన్నటువంటి మేయర్గా పనిచేసినటువంటి ఆమె శేషాయి గారు, ఆవిడ కూడా చాలా శ్రద్ధ తీసుకుంది. ప్రారంభోత్సవం కూడా ఆవిడ చేసుకోవడం జరిగింది. ఇవాళ మనందరం ఇక్కడ హ్యాపీగా కూర్చొని ఈ కార్యక్రమం జరుపుకుంటున్నామంటే మరి ముఖ్యంగా నాగేశ్వరరావు కృషి. రాజమండ్రి వై జంక్షన్ ఆనం రోటరీ హాల్లో నటగాయకులు జిత్ గానస్వర సప్తతి 70 వసంతాల గాన వైభవ స్వర్ణోత్సవం జరిగింది. నటగాయకులు శ్రీపాద జిత్మోహన్ మిత్ర తొలి పాట పాడి 70 వసంతాలు పూర్తయిన సందర్భంగా జిత్ గానస్వర సప్తతి పేరిట 70 వసంతాల గాన వైభవ స్వర్ణోత్సవం జరిగింది. రాజమండ్రి వై జంక్షన్ ఆనం రోటరీ హాల్లో ఘనంగా నిర్వహించారు. 13 మంది కళాకారులు మొదపాక నాగేశ్వరరావు, కెవి నరసింహారావు, వడ్డాది సింహాచలం, జేఎస్ సన్నిబాబు, జనాబ్ ఎండి పర్వీస్ అహ్మద్, న్యూస్ రీడర్ గాయకుడు రవిశంకర్, జీకే వెంకటేష్, ఒంపోలు గోపాలకృష్ణ, బద్రి బాబురావు, బూసి శ్రీనివాసులకు సన్మానం చేశారు. ముద్రగడ యేసుబాబు జ్యోతి ప్రజ్వలన చేయగా దొండపాడి సత్యంబాబు అధ్యక్షత వహించారు. నటగాయకులు రవీంద్రనాథ్ గిరి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. కుందా మాస్టారు, గుమ్మడి సమర్పణరావు, కళారత్న పివిఎస్ కృష్ణారావు, కళాప్రియ జె శివప్రసాద్, వి జగపతి, బి సీతారామారావు, డివిఎల్ ప్రసాద్, ఏఎస్ ఆనంద్, ఎస్ శ్రీనివాసరావు, జనాబ్ షేక్ కాసిం, డాక్టర్ గిరిజాల సోమరాజు నాయుడు ఆత్మీయ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పలువురు ప్రముఖులు ప్రసంగించారు.
వ్యాధి ఆడుకోబడిపోతుంది, చేసుకునేవాడికి చేసేవాడికి చూసేవాడికి పైగా కామెంట్ చేసేవాడికి కూడా కొంతమంది కామెంట్ చేస్తారు. వారికి కూడా హెచ్చరిక ఏమిటంటే హాయిగా నేను పేరు చెప్తాను. ఉదాహరణకి ముద్దపాటి నాగేశ్వరరావు మాతో పాటు చాలా కాలం. మీ అందరూ కూడా గుర్తుపెట్టుకుని వారికి సత్కారం చేయాలి తమ్ముడు వ్యక్తిగా. ఎందుకంటే మన ఉన్నతిలో, మన ప్రయాణంలో, మన డెస్టినేషన్ చేరుకోవడంలో వాళ్ళందరూ కూడా పాత్ర ఉంది. ఎంతమందినైనా కూడా పిలుద్దాం, వచ్చిన వాళ్ళందరూ కూడా సత్కారం చేద్దామని వారు అనుకోవడం అనేది చాలా 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 గొప్ప విషయం. అలా మీరు రావడం కూడా ఇంకా గొప్ప విషయం. అన్న పిలిచారు, గురువు పిలిచారు, ఎవరికి ఉంటుందంటే వాళ్ళ పనిపై పని అయిన తర్వాత వాళ్ళు ఉంటే ఏదో అడిగారు చేశాడు అంటే ఎక్కడ గుర్తుపెట్టుకుని వాళ్ళ మిత్రా గారిని తల్లిదండ్రులను గుర్తుంచుకున్నా లేకపోయినా మిత్రా గారిని గుర్తుంచుకుంటున్నారు రాజమండ్రిలో కళాకారులు. మర్చిపోలేదు కాబట్టి వాళ్ళ అద్భుతమైనటువంటి మంచి సన్నివేశం ఆవిష్కరింపబడుతుందని నేను భావిస్తున్నాను. ఆ మహానుభావులు నాతో తక్కువ పరిచయం, దాదాపు 2-3 సంవత్సరాల నుంచే పరిచయం అయినప్పుడు కూడా అక్కును చేర్చుకుని తమ్ముడు అంటూ, నేను కూడా ఆయన అన్నయ్య అంటూ ఓ మహానుభావుడు, లెజెండరీ సింగర్ మాత్రమే కాకుండా ఈ బ్యానర్ మీద రకరకాల నటుడు, గాయకుడు, క్రీడాకారుడు, న్యాయవాది, సంఘ సేవకుడు, ప్రజాసేవకుడు, కళాకారుల పట్ల అవ్యాజమైనటువంటి ప్రేమను కురిపించేటువంటి అద్భుతమైనటువంటి మహానుభావుడు. వాట్ నాట్ ఎవ్రీథింగ్. ఒక్కడి కాదు ఆయన గురించి చెప్పాలంటే, నా వయసు కూడా సరిపోదు ఆయన గురించి చెప్పాలంటే. వారు ఎంత సహకరించారు అంటే కష్టాలు పడి, ఒకటి కాదు, నవ్వు ఉంది, కష్టం ఉంది, దుఃఖం ఉంది, అన్నిటికీ కూడా నాతో భరించి, నా కోపాన్ని, నా మంచిని అన్ని భరించి సరదాగా ఈ 70 సంవత్సరాలు జరిగినందుకు ఇంకా చాలా మంది ఉన్నారు. ఉన్నంత వరకు వాళ్ళందరినీ కూడా సన్మానం చేసి నాకు మొదటిసారి స్టేజ్ మీద పాడే అవకాశం ఇచ్చింది గురువు శ్రీ గారు. ఆయనతో ప్రయాణం కొంత ఎక్కువ చేశాము. విజయవాడ కృష్ణాలో ఆయన ఇచ్చిపెట్టి చాలా ప్రోగ్రామ్స్లో ముందు ఆయన ముందు ఉంటే మేము వెనకాల ప్రోగ్రామ్స్లో ఉన్నాం. సో ఎప్పటికీ నమస్కారం. శ్రీపాద చిత్రమిత్ర గారు 70 సంవత్సరాల గానామృతం పాడి అందరి నోట్లో తిరిగించారు. చిన్నప్పుడు ఆడుకోవడం, అందులో తర్వాత ఏమన్నా అక్కడ మా నాన్న అందులో పనిచేస్తున్నాడు కాబట్టి అనుకోకుండా యాదృచ్ఛికంగా ఆ విషయం చెప్పడానికి ఆ మిమిక్రీ ఆర్టిస్ట్ ఆయన నాకు అవకాశం ఇచ్చారు. తర్వాత ఇంతకన్నా ఎక్కువ సాయంత్రం అవకాశం ఇస్తే ఏమన్నా కొన్ని విషయాలు చెప్తాను. నమస్కారం అందరూ. తర్వాత ఆయన మనసులో ఒక బాధ వచ్చింది. మనం కొంతమందిని హృదయం లోపల పెట్టుకుంటామండి, కానీ ఇలాంటి సందర్భాల్లో వాళ్ళు రాకపోతే చాలా బాధ కలుగుతుందని మీ గురించి ప్రత్యేకంగా బాధపడడం వచ్చింది. కాలజ్ఞాన రచన చేసిన వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహాన్ని గోదావరి గట్టును ఏర్పాటు చేసేందుకు తన వంతు కృషి చేస్తానని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. గోదావరి గట్టున వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. విశ్వబ్రాహ్మణ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాజీ అధ్యక్షులు నక్కా చిట్టిబాబు కాలజ్ఞానం సృష్టికర్త శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహాన్ని రాజమహేంద్రవరం గోదావరి గట్టున ఏర్పాటు చేయాలని విశ్వబ్రాహ్మణ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాజీ అధ్యక్షులు నక్కా చిట్టిబాబు కోరారు. విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు ప్రతినిధులతో కలిసి స్థానిక మున్సిపల్ కార్పొరేషన్లో రాజమహేంద్రవరం అర్బన్ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్లు కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడారు. గోదావరి గట్టున కాలజ్ఞాన రచన చేసిన వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు తన వంతు కృషి చేస్తానని, మరీ ముఖ్యంగా ఆ మహనీయుని విగ్రహాన్ని తన సొంత ఖర్చుతో తయారు చేయించి ఇస్తానన్నారు. ఈ సందర్భంగా నక్కా చిట్టిబాబు మాట్లాడుతూ టీడీపీకి విశ్వబ్రాహ్మణులు పట్టుకొమ్మలని, తాము ఎప్పుడూ పార్టీ వెన్నంటే ఉన్నామన్నారు. పార్టీ కూడా తమను ఆ రీతిలో గౌరవిస్తూ వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులు ముక్కామల స్వామి, పొలమూరు సతీష్ కుమార్, లక్కోజు వీరభద్రరావు, అనుపోజు వెంకటరమణ, ముసినాడు సాగర్, గొంటముక్కల రాజు, ముక్కామల మణిబాబు, అమలోజీ శివప్రసాద్, గండేబత్తుల శ్యామ్, కడియం వీరబాబు, గుడివాడ కామేశ్వరరావు, పొన్నాడ అప్పలరాజు, బవిరి శివకుమార్, కోసూరి గోపి, వీరిని నాగేశ్వరరావు, గోళ్ల మోహన్ రావు, పమిడిపల్లి కోటేశ్వరరావు, కోమోజు రాధాకృష్ణ, వరద విశ్వనాథం, అమ్మవరపు భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. గౌరవ కమిషనర్ గారికి చెప్పడం, ఆయన కూడా అంగీకరించడం జరిగింది. అతి దగ్గరలో రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ని ప్రారంభించుకున్న తర్వాత ఈ విగ్రహానికి కావాల్సిన ఏదైతే స్థలాన్ని గుర్తించి పెద్దలందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా చూపించి ఆ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించే కార్యక్రమం నగర ఎమ్మెల్యేగా నేను తీసుకుంటున్నానని
రాజమండ్రి జాంపేట శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రాజమహేంద్రవరం జాంపేట శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో నందీశ్వరునికి పంచామృతాలతో అభిషేకం జరిగాయి. ఆలయ ప్రధాన అర్చకులు కొడమంచిలి కామేశ్వరరావు, కొడమంచిలి ఆదిత్య, పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారికి హారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలను మనం ఓసారి వీక్షిద్దాం. భారతీయ జనతా పార్టీ రాజమండ్రి రూరల్ 1వ మండలం అధ్యక్షుడిగా కోలమూరు పంచాయతీ కొంతమూరు గ్రామానికి చెందిన నాగల శివకుమార్ను మండలంలో బూత్ అధ్యక్షులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికకు మండల రిటర్నింగ్ ఆఫీసర్ కాలెపు సత్యసాయి కుమార్, ఏఆర్ఓ గాబగవల్లి వెంకట్రామారావు వ్యవహరించారు. శివకుమార్ మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యత ఇచ్చారని, పార్టీని బలంగా తయారు చేసి ఆ నమ్మకాన్ని నిలుపుకుంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పడాల హత్తిరాం, యానపు యేసు, ఒందుర్తి సుశేశ్వరరావు, డి సత్యనారాయణ, స్వామి సూర్యకిరణ్, మురమళ్ళ ఆనంద్ కుమార్, తడాల వెంకటేష్, కండెల సురేష్ తదితరులు పాల్గొన్నారు. మన కాతేరు, కొంతమూరు మరియు తొర్రేడు, వెంకటనగరం ఈ గ్రామాలన్నీ కలిపి కూడా ఒక మండలం కింద పార్టీ నిర్వహించడం జరిగింది. దానికి అధ్యక్షుడిగా 1వ మండలం రూరల్ అధ్యక్షుడిగా నాగం శివ గారిని ఈ రోజున ఎలక్షన్ ప్రక్రియలో భాగంగా వారిని అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఎలక్షన్ అధికారిగా మన సాయి గారు ఈ కార్యక్రమం పూర్తి చేశారు. అలాగే సీనియర్ నాయకులు రామారావు గారు. రాజమండ్రి రూరల్ 1వ మండల సంబంధించి మండల అధ్యక్షుడు ఎన్నిక ప్రక్రియ సంబంధించి సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో రాజమండ్రి రూరల్ 1వ మండలం సంబంధించి బూత్ అధ్యక్షులు, అదేవిధంగా ఆ మండలంలో ఉన్న క్రియాశీల సభ్యులతోటి మరియు ఆ మండలంలో ఉన్న జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకులతో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికల ప్రక్రియలో మండల అధ్యక్షుడు ఎన్నిక నిమిత్తం ఇద్దరు మండలాధ్యక్షులుగా ఉండడానికి వారు ముందుకు రాగా వారిద్దరు కూడా మండలాధ్యక్షుడు ఎంపికకు సమాయత్తం అవగా దానికి సంబంధించి మేమందరం కూడా ఇక్కడ బూత్ కమిటీ అధ్యక్షులు, క్రియాశీల సభ్యులు పెద్దలతో కలిపి వారిరువురిని కూర్చోబెట్టి ఇప్పుడు సంక్షిప్త వార్తలు. రాజమహేంద్రవరం స్థానిక ఓఎన్జీసీ ఉద్యోగి సేవారత్న లోలపట్టు శ్రీనివాసరాజు జనమధ్య హనుమత్ శాస్త్రి వేదికలో ఆత్మీయ అతిథిగా ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి సరికొండ నరసింహారాజు అధ్యక్షునిగా వ్యవహరించారు. ఈ సభలో సినీ గేయ రచయిత, నటుడు సాధనాల వెంకటస్వామి నాయుడు చేతుల మీదుగా లోలబట్టు శ్రీనివాసరాజుకు సత్కారం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్త పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ప్రముఖ సాహితీవేత్త అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, తెలుగు వెలుగు సాహితీ వేదిక దిగ్గజం కవి, విశ్లేషకులు దానా మాస్టర్, పలువురు కవులు పాల్గొన్నారు. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.